ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థతారాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు ఖమ్మం మహాపట్టణంలో రామ్ లీలా ఫంక్షన్ హాల్ నందు బైపాస్ రోడ్ కల్వరీ టెంపుల్ ఎదురుగా ఈ ఆరాధన జరుగుతుంది. జూలై 9వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. అనేక ప్రాంతాల నుంచి, అనేక పరిసర ప్రాంతాల నుంచి, అనేక పట్టణాల నుంచి ఇప్పటికే ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు. చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. అలనాటి అపోస్తుల కాలములు పరిశుద్ధాత్ముడు జరిగించిన కార్యాలు మరలా జరిగిస్తున్నారు. పాల్గొనండి, ఆశీర్వదించబడండి. జూలై 9 ఉదయం 9 గంటలకు రామ్లీలా ఫంక్షన్ హాల్. దేవుని సన్నిధి ఆ మందసములో గుండా ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఆ ఇంటి వారిలో వారందరినీ దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడంట. ప్రియ దైవ జనాంగమా, నీ ఇల్లు దీవించబడకపోవటానికి కారణం అదే. నీ ఇల్లు ఆశీర్వదించబడకపోవటానికి కారణం అదే. ఇశ్రాయేలీయులు ప్రజలు అరణ్యంలో వారు దగ్గరగా 40 సంవత్సరాలు ప్రయాణం చేసినట్లుగా 430 సంవత్సరాలు బానిసలుగా దేశం కాని దేశంలో బ్రతికినప్పుడు దేవుడు వారిని మోషే నాయకత్వంలో విడిపించాడు. విడిపించినప్పుడు ఆ విడిపించబడిన ప్రజలు వెళుతున్నప్పుడు ఆయా సందర్భాల్లో శత్రువులు దేవుని ప్రజలను అడ్డగిస్తూ ఉండేవారు. శత్రువు ఎప్పుడు కూడా దేవుని ప్రజల్ని అడ్డగించటం, దేవుని ప్రజలను, దేవుని కార్యాలను అడ్డగించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడప్పుడు చాలామంది తెలియక అవివేకంతో కొన్ని మాటలు మాట్లాడతారు. దేవుని సేవకుడు చెప్పాడు, దేవుని సేవకుడు వాగ్దానం చేశాడు, కానీ అవి మా జీవితంలో జరగలేదండి. జరగకపోవడానికి కారణాలు ఒకటే, శత్రువు ఆటంకం. శత్రువు ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశాన్ని ఆటంకపరచాలని చూస్తాడు. శత్రువు ఆలోచన ఎప్పుడు కూడా దేవుని ప్రవచనాన్ని పాడు చేయాలని చూస్తాడు. శత్రువు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్కులు జరగకుండా చేయాలనేది సాతానుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అటువంటి తరుణంలో దేవుని ప్రజలు అనేక సందర్భాల్లో దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఆ సమయంలో దేవుని సేవకుడైన మోషే ఒకరోజు అంటాడు, ప్రభువా, మమ్మల్ని వాగ్దాన దేశం తీసుకుని వెళ్ళమన్నావు. వాగ్దాన దేశము వెళ్ళడానికి మేముగా వెళ్ళలేం, మాతో కూడా నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎప్పుడైతే దేవుని సేవకుడు అడిగాడో, అడిగినప్పుడు దేవుని సేవకుడితో దేవుడు అన్నాడు, సరే మోషే, నేను మీతో వచ్చి మీ మధ్య ఉండి, మీలో ఉండి, మీతో ఉండి అద్భుతాలు చేస్తూ నడిపిస్తాను. నిజంగా ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం చీలి నడిచారంటే, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు అంటే దానికి ఒకే ఒక కారణం, దేవుని సన్నిధి వారితో ఉండబట్టే. దేవుని మందసములో దేవుడు ఉండేవాడు. అప్పుడు దేవుని సన్నిధి ఎందులో ఉండేదంటే దేవుని మందసములో ఉండేది. ఒక రోజున ఆ మందసాన్ని శత్రువులు
తీసుకొని పోవటం జరిగింది. వీరి యొక్క విజయానికి కారణం, వీరు గెలవడానికి కారణం, వీరు ఇన్ని అద్భుతాలు జరిగించడానికి గల కారణం ఈ దేవుని సన్నిధే అని గ్రహించి ఆ దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళి వారు ప్రాంతంలో పెట్టుకున్నారు. దేవుని సన్నిధి ఉన్నది కదా అని దేవుని సన్నిధిని బట్టే వారు ఆశీర్వదించబడ్డారని వారు తలాంచి దేవుని సన్నిధిని తీసుకెళ్తే, దేవుని సన్నిధి శత్రువును ఆశీర్వదించదు ఎప్పుడు కూడా. హల్లెలూయానండి. శత్రువులు భయంకరమైనటువంటి రోగాలను కలుగజేశాడు. శత్రువు భయంకరమైనటువంటి వ్యాధులు, శత్రువులకు భయం పుట్టించేలా దేవుడు చేశాడు. ఒక రోజున దావీదు ఇశ్రాయేలీయుల ప్రజలకు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలను పరిపాలిస్తున్నాడు. అటువంటి తరుణంలో దేవుని మందసం శత్రువు చేతిలో ఉన్నదని తెలుసుకొని ఆ దేవుని మందసాన్ని తీసుకుని రావడానికి కొద్దిమంది సైనికులను, కొంతమంది బలాఢ్యులను సిద్ధపరచుకుని వెళ్ళి శత్రువు చేతిలో ఉన్న దేవుని మందసమును తీసుకుని వస్తున్నాడు. బిగ్గరగా చెప్పాలా? హల్లెలూయా. ఒక చోటికి, ఒక ప్రాంతానికి రాగానే ఆ మందసాన్ని ఎలా తీసుకొస్తున్నారు ఆ రోజునంటే, ఒక కొత్త ఎడ్ల బండి కట్టుకొని ఆ బండి మీద పెట్టుకొని తీసుకొస్తున్నారు. ఆ బండి మీద తీసుకొని వచ్చేటప్పుడు ఆ బండి వస్తున్న మార్గం మధ్యములో ఒరిగిందట. ఒరగగానే ఆ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి బండి పడిపోతుంది, దేవుని మందసం ఉంది కదా అనే ఒక ఆలోచనతో వెళ్ళి హఠాత్తుగా పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆ వ్యక్తి మరణించాడని బైబిల్ సెలవిచ్చాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆ చనిపోయిన సందర్భము, చనిపోయిన దృశ్యము దావీదు చూసి, దేవుని సన్నిధి, దేవుని మందసం ఒకవేళ మన ఊరిలోనికి, మన పట్టణంలోనికి, మన ఊరిలోనికి, మన ఇంట్లోకి కనుక వస్తే ఇలాగే మన ఊరంతా పాడైపోద్దేమో, ఒకవేళ మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లో వారికి ఏదన్నా వస్తుందేమో అని ఒక భయంతో ఆ దేవుని మందసాన్ని ఎక్కడైనా పెట్టండి అని అటు ఇటు చూశాడు. ఆ చూస్తున్న తరుణంలో ఒక చిన్న ఇల్లు కనపడింది, ఒక పాక కనపడింది. ఆ పాక యజమానుడు పిలిపించాడు. నీ పేరేంటయ్యా అనగానే ఆయన పేరట ఒబేదెదోము అని చెప్పబడ్డది. ఇతని ఇంటిలో పెట్టండి అనగానే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దావీదే భయపడ్డాడు. దావీదు అనుకున్నాడు, ఇది ఊరిలోకి వచ్చిన దేవుని సన్నిధి, దేవుని మందసం మన ఇంట్లోకి వచ్చిన ఏదైనా ఒకవేళ మనకు కీడు వస్తుందేమో, ఇలా తేకూడదేమో, ఇలా పెట్టకూడదేమో, ఇలా ఉండకూడదేమో అనే భయంతో దావీదు ఏం చేశాడంటే ఒబేదెదోము ఇంట్లో పెట్టండి అన్నాడు. మరి దావీదు భయపడినప్పుడు ఒబేదెదోము కూడా భయపడాలి కదా, ఒబేదెదోము కూడా అంగీకరించకూడదు కదా. కానీ ఒబేదెదోము ఏం చేశాడంటే ఆ దేవుని మందసాన్ని మా ఇంట్లో పెట్టండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు చాలా మంది అన్య ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికి కష్టంగా ఉంటుంది, భయపడతారు. మా కుటుంబీకులు ఏమంటారో, మా పూర్వీకులు ఏమంటారో, మా కులస్తులు ఏమంటారో, మా మతస్థులు ఏమంటారో అని దేవుని సన్నిధిని మన గృహాల్లోకి పిలవడానికి భయపడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం, ఇష్టంగా తీసుకొని రాలేం. కానీ ఒబేదెదోము అనబడే వ్యక్తి దేవుని మందసాన్ని నా ఇంట్లో పెట్టండి అని తన ఇంట్లోకి ఆహ్వానించాడట. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆహ్వానించాడో దేవునికి స్తోత్రం చెబుదామా. ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు దేవుని మందసం ఉన్నదట. హల్లెలూయా, హల్లెలూయా. ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు దేవుని మందసము ఎప్పుడైతే పెట్టారో 3 నెలలలో ఒబేదెదోము ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు. చదువుదాం ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించినప్పుడు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను.
గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి అచట ఉంచెను. యెహోవా మందసము, నా వైపు మీరు చూడాల, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదోదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. గట్టిగా చప్పలు కొట్టాలా, హల్లెలూయా, హల్లెలూయా. ఒబేదెదోము ఇంట్లోనికి దేవుని మందసము ఎప్పుడైతే వచ్చిందో, దేవుని సన్నిధి ఎప్పుడైతే వచ్చిందో, దేవుని కృప ఎప్పుడైతే వచ్చిందో, ఒబేదెదోమునే కాదు, ఒబేదెదోము ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు దేవుని సేవకుడిగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ మాట చెప్పడానికి ఈ స్థలములోకి నేను వచ్చి ఉన్నాను, ఆత్మచేత ప్రేరేపించబడి. ఏమి ఆ మాట అంటే, మన కుటుంబాలు ఎందుకు దీవించబడడం లేదు, మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడడం లేదు, మన కుటుంబాల్లో దేవుని కార్యాలు ఎందుకు జరగడం లేదు, మన కుటుంబ పరిస్థితులు ఎందుకు మారడం లేదు అంటే కారణం ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నీ ఇంటిలో దేవుని మందసము లేకపోవడమే, నీ ఇంటిలో దేవుని సన్నిధి లేకపోవడమే. ఒబేదెదోము ఇంట్లో ఒకప్పుడు పూరిపాక, ఒకప్పుడు బీదవాడు, ఒకప్పుడు ఏమీ లేనివాడు, ఒకప్పుడు అప్పులను కొచ్చుకుని తిన్నవాడు, ఒకప్పుడు ఎవరు పెడతారా అని ఎదురు చూసినటువంటి మనుషుడు. అటువంటి వ్యక్తి దేవుని మందసాన్ని ఎప్పుడైతే తన ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడో, దేవుని సన్నిధి ఆ మందసములో గుండా ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఆ ఇంటి వారిలో వారందరినీ దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడట. ప్రియ దైవ జనాంగమా, నీ ఇల్లు దీవించబడకపోవటానికి కారణం అదే, నీ ఇల్లు ఆశీర్వదించబడకపోవటానికి కారణం అదే, నీ ఇంట్లో దేవుని సన్నిధి లేకపోవటమే, నీ ఇంట్లో దేవుని మందసము లేదు. దేవుని సన్నిధికి ఎలాంటి పవర్ ఉందో ఒక మాట చెబుతాను, దేవుని సన్నిధికి ఎలాంటి శక్తి ఉందో ఒక మాట చెబుతాడు. దేవుని సన్నిధికి ఎంత శక్తి ఉన్నదో ఈరోజు మీరు ఒక మాట వినాలి. ఏమిటా మాట అంటే, అక్కడ రాయబడ్డది, ఒబేదెదోము ఇంటి వారినందరినీ ఆశీర్వదించాడు ఒకటైతే, అక్కడ అంటాడు ఒబేదెదోము కలిగిన వాటన్నిటినీ దేవుడు ఆశీర్వదించాడు. మీరు వినాలి, నిజం జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధికున్న ప్రత్యేకత, దేవుని సన్నిధికున్నటువంటి ప్రత్యేకమైన కృప ఏంటంటే, ఒబేదెదోము ఇంట్లోకి వెళ్ళినప్పుడు నా వైపు మీరు చూడాలి. ఒబేదెదోము ఇంట్లో ఏముందో ఆ ఇంట్లో ఉన్న దానిని ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఒబేదెదోము ఇంట్లో 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 10 రూపాయలు ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఏం చేసిందంటే 10 రూపాయలని 1,00,000 రూపాయలు చేసింది. ఇది ఎలా సాధ్యం అంటే, దేవుని సన్నిధికున్న ప్రత్యేకత అదే. ఆయన అన్నిటినీ ఆశీర్వదించాడట. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే, ఆశీర్వాదము అంటే అర్థం ఏంటంటే, నీ దగ్గర కొన్నే ఉన్నాయి, నీ దగ్గర కొన్నే ఉన్నాయి. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగించినప్పుడు ఆయన అన్నారు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలి, మీ దగ్గర ఏమనుంటే తీసుకొని రండి అన్నారు. మా దగ్గర ఏమి లేవు ప్రభు అన్నారు. ఒక బాలుడు లేచి నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నారు. ఏం చేపలట అవి? చిన్న చేపలు. చెప్పండి ఏం చేపలట? అయితే యేసు అన్నారు, నా దగ్గర తీసుకురండి అన్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు వారు ఆ రొట్టెల్ని చేపల్ని ఇట్లా పట్టుకున్నాడు. అక్కడ రాయబడిన మాట మీరు వినాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఆశీర్వదించెను. అంటే ఆశీర్వదించినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు 5 రొట్టెలు ఏమైనాయి అంటే
7,000 మంది ప్రజలు ఒకసారి, 5,000 మంది ప్రజలు ఒకసారి సమృద్ధిగా తిన్నారు. తినగా 12 గంపలు మిగిలినాయి. నా వైపు మీరు సరిగా చూడాలి. ఆశీర్వదించడం అంటే అర్థం ఏంటంటే ఉన్న దానిని దేవుడు 2 అంతలుగా, 7 అంతలుగా, 100 అంతలుగా దేవుడు చేస్తాడు. ఉబేదెదోము ఇంట్లో కొన్ని ఉన్నాయి, కానీ కొన్ని దేవుని సన్నిధి రాగానే, దేవుని మందసం రాగానే వాటిని దేవుడు ఏం చేశాడంటేనట, వాటిని అంటాడు అక్కడ, ఆయన కలిగి ఉన్న వాటిని అంటాడు, వాటన్నిటిని ఆశీర్వదించాడు. 3 సెంట్లు భూమి ఉంది, 3 సెంట్ల భూమి 30 ఎకరాల భూమి అయింది. 2 జతల బట్టలే ఉన్నాయి, 2 జతల బట్టలు 200 జతలు అయినాయి. ఒక్క ప్లేటు, ఒక్క గ్లాసే ఉన్నది ఉబేదెదోముకి, కానీ 100 కంచాలు ఆ ఇంట్లోకి వచ్చాయి. దీనికి ఒకే ఒక కారణం, దేవుని సన్నిధి ఆయన ఇంట్లోకి వెళ్ళడమే. మోషే పిచ్చోడు కాదు, మోషే తొక్కులకు కాదు, మోషే జ్ఞానము లేనోడు కాదు. మోషే అందుకేనన్నాడు, నీ సన్నిధి రాకుండా నేను వెళ్ళను. ఎందుకు? నీ సన్నిధి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయగలదు. అందుకోసమే అయ్యో ఆకలేస్తుంది ప్రభువా అని అరణ్యములో కేకేస్తే చేతుల్లోనికి భోజనం వచ్చింది. అయ్యో దాహమవుతున్నాయని కేక వేస్తే బండ మీలో నుంచి నీళ్లను దేవుడు ఇచ్చాడు. దేవుని సన్నిధికున్న ప్రత్యేకత అదే, దేవుని సన్నిధికున్న ప్రత్యేకత అదే. అందుకోసమే మోషే అంటున్నాడు, నీ సన్నిధిని నాతో ఉంచాయా. మోషే నువ్వు వెళ్ళు, నా సన్నిధి నీకు తోడుగా నేను పంపిస్తాను. ఈరోజు దైవ జనాంగమా, మన ఇంట్లో 5 రూపాయలు ఉంది, ఆ 5 రూపాయలు 5 రూపాయలుగానే ఉండిపోయింది. మన ఇంట్లో ఒక చిన్న వస్తువు ఉన్నది, అది అలాగే ఉండిపోయింది. నువ్వేమి కలిగి ఉన్నావో, నువ్వు కలిగి ఉన్నవి అలాగే ఉన్నాయి, కానీ నువ్వు కలిగి ఉన్నవి ఆశీర్వదించబడాలి. నువ్వు కలిగి ఉన్నది ఆశీర్వదించబడాలి. నీ ఇంట్లో 100 రూపాయలు ఉంటే, నీ ఇంట్లోకి దేవుని సన్నిధి వస్తే, నీ ఇంట్లోకి దేవుని కృప వస్తే, ఆ 100 రూపాయలు 1000 రూపాయలు అవుతాయి. 1000 రూపాయలు 10,000 అవుతాయి. 10,000 10 లక్షలు అవుతాయి. దేవుడు నాకు చెప్పాడు. విజయవాడ ఆరాధన జరిగించడానికి నేను వెళ్ళినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, చాలా దిగులుతో కూర్చున్నా. ప్రభువా పిలిచావు, మరి డబ్బులు లేకుండా పోయి ప్రభువా అని దుఃఖంతో ఉన్నా. మధ్యరాత్రి 3 గంటలు సమయం, తెల్లవారుతుంది, పడుకోలే, నిద్ర పట్టేటలే. దైవజనురాలు మమ్మీ 2-2:30 వరకు నాతో ఉండి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా, నువ్వు కూడా పడుకోపో అని చెప్పి వెళ్ళిపోయి తన గదిలోకి వెళ్ళి పరుండుకున్నా. నాకు నిద్ర రావట్లేదు, ఎందుకంటే నాకు డబ్బులు అవసరం. హాల్కి డబ్బు కట్టాలి, వాల్ పోస్టర్కి డబ్బులు కట్టాలి, పబ్లిసిటీకి డబ్బు కట్టాలి, పరిచర్యకి చాలా డబ్బు కావాలి. నేను అడుగుతున్న దేవుడిని, ప్రభువా నువ్వు పిలిస్తే వచ్చా, నువ్వు సిగ్గుపరచు, నువ్వు నమ్మదగిన దేవుడు, నా దగ్గర 1 రూపాయి లేదు ప్రభువా. దేవుడు అంటున్నాడు, ఎందుకు దిగులుతో ఉన్నావు, ఎందుకు నువ్వు కలత చెందుతున్నావు? అదే ప్రభువా డబ్బులు లేవా, నీ దగ్గర ఎంత ఉన్నాయి? నేను వెళ్ళి పర్సు చూస్తే 5,000 ఉన్నాయి. ఈ 5,000 నీ చేతిలోకి తీసుకురా. ఉబేదెదోము ఇంటిలో ఉన్న వాటన్నిటిని నేను ఆశీర్వదించినట్లు నీ ఇంట్లో ఉన్న 5,000 నేను ఆశీర్వదిస్తాను. రియల్ అండి. నా మనస్సు ఆ కొండ మీద ప్రసంగం దగ్గరికి వెళ్ళింది. ఆ వాక్యాన్ని చాలాసేపు చదివాను, నాకు అర్థం కావట్లే. అరే ఎందుకు దీన్ని ఇంతసేపు చదవమన్నాడు దేవుడని.
ఆ మాటలు తెల్లవారుతుండగా నాతో దేవుడు అంటున్నాడు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఆశీర్వదించినప్పుడు 5 రొట్టెలు 5,000 మంది తినలా, నీ దగ్గర ఉన్న 5,000 5 లక్షలు కావా అన్నాడు. వెంటనేనండి షాక్ అయిపోయాను. ప్రభువా, ఎంత అద్భుతం చేస్తావా? అవును, ఒబేదేదోము ఇంట్లో ఉన్న వాటన్నిటినీ ఒకటి కాదు, పశువులు ఉంటే పశువులను దీవించాడు, డబ్బు ఉంటే డబ్బును దీవించాడు, వ్యవసాయం అయితే వ్యవసాయాన్ని దీవించాడు, వ్యాపారం అయితే వ్యాపారాన్ని దీవించాడు, ఆత్మీయ జీవితం అయితే ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించాడు. ఆయన సన్నిధి ఒబేదేదోము ఇంట్లోకి వెళ్ళగానే అవన్నీ ఎలా ఆశీర్వదించబడ్డాయో నీ చేతిలో ధనం కూడా అలాగా ఆశీర్వదించబడుద్ది అన్నాడు. నేను వెంటనే వెళ్ళి మమ్మీ బ్యాగ్లో 5,000 రూపాయలు తీసి తెల్లవారుజాము 4 గంటల ఆ 3:30 ప్రాంతంలో ప్రార్థన చేయడం ప్రారంభించి, ప్రభువా నా దగ్గర 5,000 ఉన్నాయి, సహాయం చేయి, వీటిని వడ్డించు, వీటిని ఆశీర్వదించు, వీటిని దీవించని తెల్లవారులు మాట్లాడుతున్నాను. అసలు అండి ఆశ్చర్యం. మార్నింగ్ నా దగ్గరికి టీచర్ గారు వచ్చారు. ఎక్కడున్నా నేను విజయవాడలో ఉన్నా. అక్కడికి వచ్చారామా వచ్చి, డాడీ నేను పరిచర్యకు ఒక వస్తువు కొందామని నేను మీకు డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను. అరే మరి వస్తువు ఇప్పుడు కొనాలి కంటే మీరు ఎప్పుడైనా కొనండి, కానీ ఇదిగో దీన్ని పరిచర్య కొరకు వాడండి. నా దగ్గర 1,00,000 రూపాయలు నా అకౌంట్లోకి ఆవిడ పంపించి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు. షాక్ అయ్యా నేను. నా చేతిలో 5,000 ఉన్నాయి, కానీ ఉదయకాలం మీకు 1,00,000 రూపాయలు వచ్చాయి. గట్టిగా లేరు. హల్లెలూయా. వెంటనే 1,00,000 రూపాయల్ని తీసుకొని వెళ్ళి హాల్ కట్టేశాం, పోస్టర్లు వేయించాం, ప్రారంభించారు పని. దేవుడు ఆకాశం వాకిలు లేపడం ప్రారంభించాడు, సముద్ర మార్గాలు తెరుస్తున్నాడు. నాకు చెబుతున్నాడు, దైవజనుడు నువ్వు డబ్బు లేదన్నప్పుడు భయపడద్దు. వై? ఎందుకు ప్రభు అంటే, నీ చెయ్యి నేను ఆశీర్వదించాను, నీ చెయ్యి దీవించబడిన చెయ్యి, నీ చెయ్యి తాకిన వారు దీవించబడతారు, నీ చెయ్యి ముట్టిన వారు స్వస్థత పొందుతారు, నీ చేతుల్లో నుంచి ఏది ఇచ్చినా అది ఆశీర్వదించబడుతుంది. రాంబాబు అందుకొరకే మీకు ఇచ్చాను నేను. దేవుడు నా చేతుల్లో నుంచి మీకు ఇవ్వడానికి కారణం అదే. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఆయన సన్నిధిని ఇంట్లోకి వస్తే నీకున్నవన్నీ కొత్తగా ఏం లేడు, నీకేముంది వాటిని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లోకి రావాలంటే ముందుగా నీ ఇంట్లోకి దేవుని సన్నిధి రావాలి. దేవుని సన్నిధికున్న ప్రత్యేకత, దేవుని సన్నిధికున్న విశిష్టత ఏంటంటే, నీకున్న దానినంతటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీకేమి ఉన్నదో బలా షకలారాబా. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి నీ ఇంట్లోకి వస్తే నీవు కలిగి ఉన్న దానిని మల్టిప్లై చేస్తా. నీది చిన్న వ్యాపారం, రోజుకి 100, 200, 300 సంపాదించుకునే వ్యాపారం, నీకు అవి సరిపోవడలే. నువ్వు ఆశీర్వదించబడాల కోరిక ఉంది. అయితే నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నీ ఇంట్లోనికి దేవుని సన్నిధిని తీసుకొస్తే నీ ఇంట్లో ఉన్న 200 2 లక్షలు అవుతాయి. హల్లెలూయా. నేను ఒక అనుభవం చెబుతాను మీకు. నా అకౌంట్లో ఎప్పుడు 0 ఉంటుంది, 0 0 0 0. నేను దేవుడిని అడిగాను, ప్రభు ఈ 0 ఏంటని. ప్రభు అన్నాడు, నీకేం కావాలన్నాడు. అది సమృద్ధిగా కావాలన్నా, దాన్ని ఆశీర్వదించన్నప్పుడు నా అకౌంట్ని నేను బ్లెస్ చేశాను, ఆశీర్వదించాను. తద్వారా నేను పొందిన మేలు ఏంటంటే, ఆ అకౌంట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. నేను తీస్తా ఉంటా, అది పెరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే, నా ఇంటిలో ఉన్న దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి ఆ ప్రత్యేకత ఉన్నది.
అందుకొరకే దేవుని సన్నిధి మన గృహాల్లోకి రావాలి. ఒబేదెదోము కలిగి ఉన్నదంతా చెప్పండి ఏమి? నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎకరమే ఉందండి, అరెకరమే ఉందండి, 3 సెంట్లే ఉందండి, 4 సెంట్లే ఉందండి. ఏం కంగారు పడద్దు. నీ 3 సెంట్లు 30 సెంట్లు అయిపోవాలా? ఎన్ని ఇల్లులు ఉన్నాయి నీకు? ఎన్ని ఇల్లులు ఉన్నాయి? ఒక్క ఇల్లు కూడా లేదా? లేదా? అయితే నీకు మంచి గృహము కలుగునుగాక. ఒకవేళ ఒక్క ఇల్లే ఉందా? ఒక్క ఇల్లే ఉందా? ఆ ఒక్క ఇంట్లోకి ఆయన సన్నిధి వస్తే అది 2 ఇల్లులుగా మారబడుతుంది. నీకు 2 ఇల్లులు ఉన్నాయా? ఒకవేళ దేవుని సన్నిధిని ఆ 2 ఇళ్లలోకి తీసుకొస్తే అవి 4 గృహాలు అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, ఒబేదెదోము కలిగి ఉన్నది. చెవులకు ఒకటే ఉన్నాయా? చెవులకు ఒకటే ఉన్నాయా? నీ చెవులకు ఒకటే ఉన్నాయా? నీకు చెవులకు 2 అవ్వాలా, 3 అవ్వాలా, 4 అవ్వాలా, 5, 6, 7 అవ్వాలని ఆశ ఉందా? ఉంటే నీ ఇంట్లోకి దేవుని సన్నిధి రావాలి. వస్తే ఏం జరుగుతుందంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకొరకే మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి నా ఇంట్లోకి నాతో పాటు పంపించాయా. ఈరోజు మన గృహాల్లో దేవుని సన్నిధి లేకపోవటమే మన గృహాలు బ్లెస్ అవ్వట్లేదండి. మన గృహాలు దీవించబడకపోవడం కారణం అదే. ఒబేదెదోము ఇల్లు తనకు కలిగి ఉన్నవన్నీ చదువునానా? తనకు దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని చెప్పండి హల్లెలూయా చెప్పండి. కలిగినదంతా అంత అంత ఆయనకి ఏముంది పాపం? ఏమి లేదు మొదట్లో. ఇప్పుడు ఏమి లేదు, మొదట్లో ఏమి లేదు. ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఒక చిన్న పాత సైకిల్, ఒక ప్యాంట్ షర్టు, చెప్పండి, ఒక పడుకోవడానికి ఒక చాప. అయితే దేవుని సన్నిధి ఒబేదెదోము ఇంట్లోకి రాగానే చాప డబల్ కాట్ అయింది. హల్లెలూయా. ఒక ప్లేటు 10 ప్లేట్లు అయింది. హల్లెలూయా. ఒక ప్యాంట్ షర్టు 10 ప్యాంట్ షర్ట్లు అయింది. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. అయ్యా మరి ఆ దేవుని సన్నిధి లేకపోవటం వల్లే కదా నీ ఇల్లు ఆశీర్వదించబడకపోవటం కారణం. అయితే ఆ సన్నిధి నీ ఇంట్లోకి రావాలి. నువ్వేం చేయాలి? ఆ సన్నిధి నీ ఇంట్లోకి రావాలంటే నువ్వేం చేయాలో చెప్పి నీ కొరకు ప్రార్థిస్తాను. ఆ సన్నిధి నీ ఇంట్లోకి రావాలంటే మొదటగా మీ కుటుంబంలో దేవుని సన్నిధిలో ప్రార్థన జరగాలి. చెప్పండి, ఏం జరగాలి? మనం అనుకుంటాం ఈరోజు ప్రార్థన చేయబోతే ఏం కాదులే, ఈరోజు ప్రార్థన చేయబోతే ఒక్కరోజుకి ఏమవుద్దిలే అని ఆ పనిని నిర్లక్ష్యం చేస్తాం. తద్వారా సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? రావలసిన దేవుని సన్నిధిని అడ్డగించి ఆపేస్తా ఉంటాడు. దేవుని సన్నిధిని ఇంట్లోకి రానివ్వడు. దేవుని కార్యాలను ఇంట్లో జరగనివ్వడు వాడు. అందుకని చూడండి, మీ గృహాల్లో ప్రార్థనలు లేవు, మీ కుటుంబాల్లో ప్రార్థనలు లేవు, మీ గృహాల్లో కూడికలు లేవు, మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు. ఎందుకని? సాతానుడు తెలుసు నువ్వు కుటుంబ ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిని ఇంట్లోకి వచ్చిందని, ఆయన మహిమని ఇంట్లోకి వచ్చింది, ఆయన శక్తిని ఇంట్లోకి వచ్చింది. అందుకని వాడు రాకుండా చేయాలని ప్రార్థన అనగానే మీ ఆయన ఇడిదిరిగి పడుకుంటాడు, ప్రార్థన అనగానే నీ పిల్లలు అడిదిరిగి పడుకుంటారు, ప్రార్థన చేయరు. దైవజనులు అడుగుతున్నారు ఇందాకట, ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయని. చాలామంది తక్కువగా చేతులు ఎత్తారు. నేను చెబుతున్నాను, మనం దేన్ని నిర్లక్ష్యం చేస్తామో దానితోనే ముడిపడి ఉంటుంది దేవుని ఆశీర్వాదం. సాతానుడికి తెలుసు దీన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావని. దేవుడు అంటాడు, నువ్వు దేన్ని నిర్లక్ష్యం చేస్తావో దానిలోనే నీ ఆశీర్వాదాన్ని ముడిపెట్టి పెడతాడు. నువ్వు గనక నీ కుటుంబంలో అనుదిన ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబం ఆశీర్వదించబడుద్ది. ఒబేదెదోము ఇల్లు దీవించబడటానికి కారణం కూడా అదే. దేవుని సన్నిధి ఒబేదెదోము ఇంట్లో ఉండగా ప్రతిదినము ఒబేదెదోము దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడు. ఈరోజు మీ కుటుంబాల్లో మీ భర్తలు ప్రార్థన లేదు, ఈరోజు నీ బిడ్డలకు ప్రార్థన లేదు, ఆఖరికి నీకు ప్రార్థన లేదు. సమృద్ధిగా తినడం, పడుకోవడం, లేగడం, డ్యూటీకి వెళ్ళడం, పని చేసుకోవడం తప్ప
ప్రార్థన లేని కుటుంబాలుగా మారిపోయాయి. ఈ కడవరి దినాల్లో సాతానుడు ప్రతి కుటుంబంలో ప్రార్థన జీవితాన్ని పాడు చేశాడండి. ఈరోజు దేవుని సేవకుడిగా దేవుని ఆత్మతో బాధపడుతూ చెబుతున్నాను, మీ కుటుంబాల్లో ప్రార్థనలేయి, మీ కుటుంబాల్లో మీ యజమానులు ప్రార్థన కూర్చున్న సందర్భాలేయి, మీరు మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగించిన పరిస్థితులేయి లేవు లేవు. అందుకని మీ ఇంట్లోకి దేవుని సన్నిధి రావట్లే, అందుకని మీ గృహాల్లోకి దేవుని యొక్క ఆశీర్వాదం రావట్లేదు. అందుకొరకు ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ ఇంట్లో దేవుని ప్రార్థన జరగాలి. చెప్పండి, మీ గృహాల్లో ఏం జరగాలి? ఒక టైం టేబుల్ పెట్టుకోవాలండి, ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఆ టైం టేబుల్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. టైం టేబుల్ లేకుండా క్రైస్తవుడు జీవించకూడదు. చదువుకునే అబ్బాయిని చూడండి, చదువుకునే అమ్మాయిని చూడండి, వాళ్ళ పుస్తకాల్లో చివర పేజీలో టైం టేబుల్ ఉంటుంది. ఏమిటట, ఈరోజు ఏ సబ్జెక్టు చెబుతారని ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం విద్యార్థి చదువుతూ ఉంటాడు. టైం టేబుల్ లేకపోతే విద్యార్థికి క్రమం ఉండదు. క్రైస్తవుడు కూడా అంతే, ఒక టైం టేబుల్ ఉండాలి. ఆ టైం టేబుల్లో ఆ టైంలో ప్రపంచం కూలిపోతుందన్నా, సముద్రం పొంగుతుందన్నా, గోదావరి మీదకి వస్తుందన్నా, నీ ప్రార్థన గదిలో నుంచి నువ్వు బయటికి రాకూడదు. చూసావా, దానియేలు ఒక టైం టేబుల్ పెట్టుకున్నాడు. ప్రార్థనా కాలంలో ప్రార్థనకి వెళ్ళేవాడట. అది బబులోను దేశం. ఆ దేశంలో ప్రార్థన చేస్తే ఒప్పుకోరు, ఎందుకంటే అన్య దేశం. అయినా కూడా ఆయన టైం టేబుల్ ఏంటంటే, దినమునకు 3 మార్లు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన టైం టేబుల్ అది. పేతురు, యోహానులు మధ్యాహ్న కాలమందు వారు ఎక్కడికి వెళ్తున్నారట? 3 గంటల సమయంలో దేవాలయంకి వెళ్తున్నారట. అది వారి ప్రార్థన టైం టేబుల్. పేతురు యొప్పేలో ఉన్నప్పుడు మేడ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడట. అది ఆయన మధ్యాహ్నపు ప్రార్థన టైం టేబుల్లో. నీకేది? నీ ఇంట్లో ప్రార్థన ఎక్కడుంది? నీ ఇల్లు ఎందుకు దీవించబట్టలేదు? నీ భర్త ప్రార్థనలో ఉండడు, నీ బిడ్డల ప్రార్థనలో ఉండరు, నీకు ప్రార్థన లేదు. మరి ఎవరు దీవిస్తారు మిమ్మల్ని? వచ్చి నువ్వు వంట ఆదివారం ప్రభువాను దీవించు, ప్రభువాను ఆశీర్వదించు. దేవుడు నువ్వెంత ప్రార్థన చేసినా క్రమము లేని వాళ్ళని దేవుడు అనే మాట ఏంటి తెలుసా? నువ్వెవరివో నాకు తెలియదు. వాళ్ళ క్రమము లేదు. క్రమము కలిగిన వాళ్ళైతే వాళ్ళతో పాటు నూనె తెచ్చుకునే వాళ్ళే. క్రమము కలిగిన వాళ్ళైతే వారు కూడా వాళ్ళతో సిద్ధపడి వచ్చేవాళ్ళే. వాళ్ళ క్రమము లేదు కాబట్టి నూనె తెచ్చుకోలే. అందుకని వాళ్ళు అంటున్నాడు, తలుపు కొడితే మీరెవరూ నాకు తెలియదు. రేపు నిన్ను కూడా లాగా అంటాడు. ప్రియ దైవ జనాంగమా, ఎంతకాలం ప్రార్థన లేని జీవితం, ఎంతకాలం ఇక ప్రార్థన లేకుండా బ్రతుకుతావు? ప్రార్థన లేకుండా ఇంట్లోకి దేవుని సన్నిధి రాదు. ప్రార్థన లేకుండా దేవుని మందస్సు నీ ఇంట్లోకి రాదు. ప్రార్థన లేకుండా నీ గృహంలో దేవుడు కాలు పెట్టడు. అందుకొరకు మీ గృహాల్లో ప్రార్థన చేయండి. మీ గృహాల్లో ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి మీ ఇంట్లోకి వస్తుంది. దేవుని సన్నిధి మీ ఇంట్లోకి వస్తే నీకున్నవన్నీ, నీకేమున్నాయో, ఒక కారు ఉందా, 2 కార్లు అయిపోతాయి. హల్లెలూయానండి. ఒక సైకిల్ ఉందా, బండి అయిపోద్ది. చెప్పు, ఒక బండి ఉందా, బండి కారు అయిపోద్ది. ఒక చైన్ ఉందా, 10 చైన్లు అయిపోద్ది. ఎకరం భూమి ఉందా, 10 ఎకరాల భూమి అయిపోద్ది. దేవుని సన్నిధి ఉంటే ఒక్క చీర 10 చీరలు అవుద్ది. దేవుని సన్నిధి లేకపోతే ఉన్న ఒక్క చీర అన్ని కంతలు పడతాయి. అందుకొరకు ఈరోజు చెబుతున్నాడు, దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉండాలంటే నువ్వు మొదటగా ఏం చేయాలి? ప్రార్థన. ఈ రోజు నుంచి మేము ప్రార్థన చేస్తామన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజంగా చేస్తారా? చేస్తే ఆయన సన్నిధి మీ ఇంట్లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ ఇంట్లో 10 రూపీస్ ఉన్నాయి కదా, నీ 10 రూపీస్ 100 రూపీస్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ 100 రూపీస్ 1000 రూపీస్ అవుతాయి. నీ 1000 రూపీస్ 10,000 అవుతాయి. నీ జీతాలు పెరుగుతాయి, నీ భర్త జీతం పెరుగుద్ది, నీ భార్య జీతం పెరుగుద్ది, నీ బిడ్డల జీవితాలు పెరుగుతాయి, నీ కుటుంబాల్లో ఆశీర్వాదాలు చూస్తారు. అందుకని దావీదు ఒకరోజు విన్నాడట, ఎవరో వచ్చి పరిగెత్తు కులిబోతులు ఉంటారుగా, ఊళ్ళో చాలా మంది కులిబోతులు ఉంటారుగా, పరిగెత్తు వచ్చి చెప్పారు, దావీదు గారు
ఏంట్రా వాడు పరిస్థితి మామూలుగా లేదండి. ఎవడరా? ఇంకెవరు? ఒబేదేదం చచ్చిపోయిందా? దేవుని సన్నిధి మొత్తిందా? మొత్తటం కాదండి బాబు, వాడు పాక 3 అంతస్తుల భవనమైంది. నిజం చూసావా? నిజమండి బాబు, నిజమండి. మామూలు ఫ్యాంట్ షర్ట్ వేసుకున్నాడు కదా, పడుకునేటప్పుడు కూడా సూట్ వేస్తున్నాడు అయ్యారు. హల్లెలూయా రండి, హల్లెలూయా, హల్లెలూయా. బా, ఒకప్పుడు రబ్బర్ బ్యాండ్ పెట్టాడుగా ఫోన్కి, ఇప్పుడు ఇట్ట అంటున్నాడు. చెప్పండి, ఆమె ఇట్ట అంటే తగిలిందట మంది. ఎవరు? ఆమె అంటుంది కదా ఇట్ట అంటే తగిలిందట. అవునా? ఇంత ప్లస్ అయ్యాడా? అవునండి. కారణం ఏమై ఉంటుందంటో? ఇంకెవరు? ఆడ పెట్టి వచ్చారుగా. ఏంటది? ఆయన మందసం. అయితే అర్జెంట్ తీసుకురండి, మన ఇంట్లో పెడదాం. ఎంత కుళ్ళిపోతాడు దావీదు చూడండి. తీసుకెళ్ళండి రా, తీసుకురండి రా, పదండి అన్నాడు. అందరం తీసుకుని వచ్చాడు. ఒబేదేదం అన్నాడు. ఒబేదేదం బయటకు వస్తున్నాడు. దావీదు గారు నమస్తే. పరిస్థితులన్నీ మారిపోయినాయి, మంచి పని చేశారండి, తీసుకెళ్దామని వచ్చినాం. ఇంకో 4 రోజులు ఉంచండి ప్లీజ్, 4 రోజులు నో కొంచెం నా హృదయం ఆగట్లా, నేను తీసుకెళ్ళిపోవాల్సిందే. తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు. మందసాన్ని తీసుకెళ్ళి తన ఇంటి దగ్గరకు వచ్చేసుకొచ్చాడు. హల్లెలూయానండి. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, ఇప్పుడు తీసుకెళ్ళిపోయాడు కదా, మరి ఒబేదేదం పరిస్థితి ఏమైందని. ఆయన ఇంట్లో ఇప్పుడు లేదు కదా అని. ఒకసారి వస్తే ఆయన బయటికి పోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆయన బ్లెస్ చేశాడంటే ఆ బ్లెస్సింగ్స్ తరతరాల వ్యక్తి మీద అలా నిలబడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల తరాలు మీరు ఆశీర్వదించబడతారు. ఒబేదేదేమో దావీదుని అడుగుతున్నాడు, అయ్యా తీసుకెళ్తున్నారా అని. తీసుకెళ్తున్నాను, కష్టపడా, నువ్వు చాలా బాగా డెవలప్ అయ్యావు, నువ్వు సూట్ల మీద పడుకుంటున్నావు, లాభం లేదు, మేము మామూలు వస్త్రాల మీద ఉన్నాం, నేను రాజునైనా మామూలుగా ఉన్నా. తీసుకెళ్ళిపోయాడు. ఒబేదేదం అడుగుతాడు, అయ్యా తీసుకెళ్ళలేదు కానీ నాకు కూడా ఒక అవకాశం, రోజు వచ్చి చూసుకునే అవకాశం. ఆయన సన్నిధి అంటే ఎంత ప్రేమ, ఆయన సన్నిధిలో ఉన్న మహత్తరమైన శక్తి. అందుకని నీ గృహములో ఆయన సన్నిధి ఉండాలి, ఆయన సన్నిధి ఉండాలి. ఒకటి, ప్రార్థన చేయాలి. చెప్పండి, ఆయన సన్నిధి ఉండాలంటే ప్రార్థన చేయాలి. 2, ఆయన సన్నిధి నీ ఇంట్లో ఉండాలంటే, నిత్యము ఆయన సన్నిధి నీ ఇంట్లో కదులుతూ ఉండాలంటే ఆయన వాక్యం నీ ఇంట్లో చదువుతూ ఉండాలా. చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? చదవాలి. బైబిల్ చదివితే అది మీకు ఆశీర్వాదం. దేవుని వాక్యం ఇంట్లోకి వస్తే ఆశీర్వాదం. దేవుని వాక్యం ఇంట్లో ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుందంటే లేని దాన్ని తాకుద్ది, లేని దాన్ని క్రియేట్ చేస్తుంది. అక్కడ రోజు నుంచి మీ ఇంట్లో వాక్యం చదవాలి. చెప్పండి, ఏం చదవాలి? ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి? దావీదు అంటాడు, నా కనులు వేకువ కాక మునిపే నీ వాక్యం అన్నట్టు ఆయన ఏం చేస్తాడట? వెతుకుతున్నాడట. బా, లేవగానే మనం ఏం చేస్తాం? వాట్సాప్లో ఎవరు మెసేజ్ పెట్టారు, రాత్రి ఎవరు పెట్టారు, అబ్బా. అందుకని మన జీవితాల్లో దీవెనలు లేవు, అందుకని మన బ్రతుకుల్లో ఆశీర్వాదాలు లేవు. వాట్సాప్ అని ఫేస్బుక్ చూడు, నీకెందుకు? నువ్వు పక్కన ఏం పెట్టుకొని పడుకోవాలి? చెప్పండి. బైబిల్ ఉండాలి నీకు అందుబాటులో. ఎట్లా అంటే బైబిల్ తగలాలి. కానీ మనం ఎట్టంటే ఏం తగులుతుంది? ఫోన్. పొద్దున్న లేకటే పాశమోహంతో బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తున్నావా? తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేరా మీరు? పొద్దున్నే తెల్లవారుతోనే. వీటన్నిటికంటే ముందు వాక్యం. చెప్పండి, ఎవరిని చదవాలి? ఆ వాక్యం చదివితే ఆ వాక్యం ఏం చేస్తుందంటే వాక్యం లేని దాన్ని ఉన్నట్లు చేసింది. హల్లెలూయా. అది నిన్ను ఆశీర్వదించింది.
అది నీకు లేని దాన్ని క్రియేట్ చేసింది. హల్లెలూయా. ఒకటేమో ప్రార్థన చేయాలి, రెండోదేమో వాక్యం చదవాలి, మూడు మీ ఇంట్లో స్తుతి ఆరాధన జరగాలి. హల్లెలూయా. ఏం జరగాలి? స్తుతి కాదు, స్తుతి ఆరాధన కాదు, స్తుతి ఆరాధన. చెప్పండి, ఏమి ఆరాధన? స్తుతి ఆరాధన అంటే ఎట్లా? పాట పాడాలా. హల్లెలూయా. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనా మరి రాజా యేసు రాజా విడదీయగలరా ఎవరైనాను మరి మన బంధము అనుబంధాలు, మన బంధము అనుబంధాలు విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనా విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనా జగమే రాజా 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 జగదేశురాజా దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నిలిచినాను సంతృప్తి కలిగి సంతృప్తి కలిగి అమ్మవారి నిత్యము ఆరాధనకు నాదారమా నిత్యము ఆరాధనకు నాదారమా రాజా జగదేశురాజా రాజా జగదేశురాజా రాజా నా యేసురాజా రాజా విడదీయగలరా మన బంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగదేశురాజా అందరం సంతోషంగా రాజా రాజా జగదేశురాజా రాజా 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 ఈశ్వరాజా 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 రాజా 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 ఈశ్వరాజా రాజా 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 రాజా
మన గృహాల్లో ఏం కావాలి చెప్పండి? స్తుతి. యేసయ్యా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా నీ నుంచి మాత్రం నేను బయటికి వెళ్ళొద్దు. ఎందుకు తెలుసా? కష్టం వస్తే ఆయన నీతో ఉంటే అసలు ఆ కష్టం నీకు ఏమి కాదు. ఆయన అంటున్నాడు దావీదు, గడాంధకారపు లోయలలో నేను సంచరించిన నాకు ఏ భయము లేదు, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నువ్వు నన్ను తప్పించావు. అందుకోసమే ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బా, ఈ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తుంటే మీ గృహాల్లో దేవుని సన్నిధి వచ్చింది. దేవుని సన్నిధి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని బీరువాన్ తాకుద్ది. 500 కాగితం 5 లక్షలు అయిపోవాలి. 5 లక్షలు చెప్పండి, ఎన్ని లక్షలు కావాలి? 50 లక్షలు అవ్వాలి. 50 లక్షలు 50 కోట్లు కావాలి. ఓ రాశాఖ మారి ప్రభువు నీకు చెబుతున్నాడు, ఒబేదేదోము ఇంటిని ఆశీర్వదించినట్లు మీ ఇల్లుని ఆశీర్వదించాలని కదులుతున్నాడు ఆయన. నా ఇంట్లోకి రండి అయ్యా, నాలోనికి రండి. నా ఇంట్లో ప్రార్థన లేక, నా ఇంట్లో నీ వాక్యం లేదు, నా ఇంట్లో నీ స్తుతి ఆరాధన లేదు. అందుకే నా ఇల్లు కరువుతో, కొరతతో, సాతానుతో, సమస్యలతో, ఇబ్బందులతో నెమ్మది లేకున్నది. ప్రభువా నా ఇంట్లోకి రండి అని నువ్వెక్కడున్నావు అక్కడ మోకరించు. ప్రభు నేను తాకబోతున్నాడు, ప్రభు నువ్వు తాకుతున్నాడు. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను? మరి బలహీనతలాయందునా అవమానములో ఎందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉండునే. అవునయ్యా, బలహీనతలందు, అవమానములందు నేను పడిపోయినా, కృంగినా ప్రభువా నీ కృప నేను కలిగి ఉంటాను. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా. నిత్యము ఆరాధనకు, ఈ లైవ్ లో ఉన్నవాడు కూడా నాధారమా. నీ ఇంట్లో ఈ స్థుతి లేకనే నీకు కరువు, నీ ఇంట్లో ఈ పాటలు లేకనే నీ ఇంట్లో దారిద్ర్యం. ఇంకా ఎంతకాలం ఆ బీదరికం, ఎంతకాలం ఈ దరిద్రత? దైవ జనాంగమా, నీళ్ళు ఒబేదేది మిల్లులు ఆశీర్వదించబడాలి, నీళ్ళు దీవించబడాలి, నీ ఇంట్లో పరిస్థితులు మారాలి. నువ్వు ఒకరికి ఇచ్చేవారిగా ఉండాలా. ఒకరి దగ్గర తెచ్చావు ఇప్పుడు దాకా, ఎంతకాలం ఇంకా అలా తెచ్చుకుంటావు? ఇచ్చే చెయ్యి ఈ రోజు నీ చెయ్యిని మార్చబోతున్నాడు. ఇచ్చే చెయ్యిగా నీ చెయ్యిని దేవుడు తాకబోతున్నాడు. నీ చేతిని దేవుడు తాకుతున్నాడు. ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరించి, అయ్యా నన్ను దీవించయ్యా, ఈ పేదరికం తొలగించయ్యా, నా బిడ్డను దీవించు, తరతరాలు ఆశీర్వదించయ్యా, నాకున్న వాటన్నిటిని దీవించయ్యా, నాకున్న వాటిని దీవించు, నా భూమిని దీవించు, నా పంటను దీవించు, నా ఉద్యోగము దీవించు, నా సంపదను దీవించు, నా బిడ్డలను దీవించు, నా చేతి పని దీవించు, నా వ్యాపారాన్ని దీవించు. నాయన సహాయం చేయని అడుగు అడుగు అడుగు. నోరు తెరిచి దైవజనులు మన ప్రార్థనలో నడిపిస్తూ ఉంటారు. ఇంకా ఎంతకాలం ఈ పేదరికం, ఇంకా ఎంతకాలం ఈ దారిద్రత? అక్కడే ఎందుకు ఆగిపోయావు? ఆగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ ఇంట్లో దేవుని సన్నిధి లేదు. నీ ఇంట్లో దేవుని సన్నిధికి బదులు సాతానుడి సామ్రాజ్యం ఉన్నది. సాతానుడు నీ ఇంట్లో కదులుతున్నాడు. అందుకని నువ్వు ఆశీర్వదించబడలేకపోయావు, దీవించబడలేకపోయావు. దైవజనాంగమా, ఈరోజైనా కనీసం ఉపదేశం ఇంట్లోకి వెళ్ళిన ఆయన సన్నిధి నా ఇంట్లో కూడా రావాలని అడుగు. రండయ్యా, 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 రండయ్యా. రండి ప్రభు.
నా కుటుంబంలోకి రండి. నా పరిస్థితులు మార్చండి, నా స్థితిగతులు మార్చండి, నా బీదరికాన్ని తొలగించండి, నా దారిద్రతను కొట్టివేయండి. ఒబేదేము ఇల్లు పేద ఇల్లే, ఒబేదేము ఇల్లు భూరిపాకే. ఒబేదేము కూడా చాలని జీవితం జీవించాడు ఒకప్పుడు. కానీ అతనికి కలిగి ఉన్నవన్నీ దీవించబడ్డాయట. నీ కలిగి ఉన్నవన్నీ, నీ పాడిని దేవుడు దీవిస్తాడు, నీ పశువులను దేవుడు దీవిస్తాడు, నీ సంపదను దేవుడు దీవిస్తాడు, నీ ఉద్యోగం దేవుడు దీవిస్తాడు, నీ వ్యాపారమును దేవుడు దీవిస్తాడు. అడుగు అడుగు, నోరు తెరిచి అడుగుదా, అడుగుదాం. అయ్యా నన్ను దర్శించయ్యా, నా కుటుంబాన్ని దర్శించయ్యా, నీ సన్నిధి నా కుటుంబంలోనికి పంపయ్యా, నా ఇంటిలోకి రాయా. అడుగుతావా? నోరు తెరిచి అడుగుతావా? ఇదిగో ఒబేదేదోము అడిగాడు, దావీదు మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు, ఒబేదేదోము ఇంట్లో ఆ మందసాన్ని పెట్టమన్నప్పుడు ఒబేదేదోము నిరాకరించలేదు. ఒబేదేదోము నా ఇంట్లోకి వద్దే అనలేదు. అయ్యా నా ఇంట్లోకి రా అని అడిగాడు. అయ్యా నా కుటుంబంలోకి రాయా అని అడిగాడు. నీ సన్నిధి నా ఇంట్లోకి వస్తే నా ఇల్లు దీవించబడుతుంది అయ్యా. ఆ మందసం నా ఇంట్లోకి వస్తే నా జీవితం ఆశీర్వదించబడుతుంది అయ్యా. నీ మందసం నా కుటుంబంలోకి వస్తే నేను, నా బిడ్డలు, నా కుటుంబం దీవించబడతామయ్యా. అందుకే నా ఇంటికి రాయ్యా. ఒబేదేదోము ఆహ్వానించాడు, త్రోసివేయలేదు. నువ్వు రావాలయ్యా అని అడిగాడు. అందుకని ఒబేదేదోము ఇల్లు ఆశీర్వదించబడింది. ఒబేదేదోముకు కలిగిన ప్రతి ఒక్కటి ఆశీర్వదించబడింది. మన దేవునికి ఉన్న ఆశ మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని ఆయన తప్పిస్తున్న దేవుడు. అందుకనే ఆయన కదులుతూ ఉన్నాడు. ఈరోజు ఒబేదేదోము ఇల్లు కాదు, ఆ ఒక్కటే కాదు, నీ ఇంటిని కూడా, నీకు కలిగిన వాటిని కూడా, నీ కుటుంబాన్ని కూడా, నీ బిడ్డలను కూడా, నీ వ్యాపారాలను కూడా, నీ చేతి పనులు కూడా, నీ వ్యవసాయ పనులు కూడా, నీ కలిగిన ప్రతి ఒక్కటిని కూడా ఆయన ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. ఎన్నో రోజులుగా తప్పిస్తున్నాడు నీ ఇంట్లోకి రావాలని, నీ కుటుంబంలోకి రావాలని, మీ వ్యాపారంలోకి రావాలని. ఆ మందసాన్ని నువ్వు ఆహ్వానిస్తావని ఆశపడుతున్నాడు. నువ్వు పిలుస్తావని ఆయన సన్నిధిని ఎదురు చూస్తున్నాడు. కానీ ఇన్ని రోజులు ఆహ్వానించలేకపోయావు, ఇన్ని రోజులు ఆయనను స్వీకరించలేకపోయావు. అందుకనే నీ స్థితి మారట్లేదు, నీ పరిస్థితులు మారట్లేదు. ఎప్పుడు అదే అప్పులు, అదే వేదన, అదే శోధన, అదే బాధలు, అదే ఇబ్బందులు. కానీ ఇంకా నువ్వు అదే స్థితిలో ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. నీ పరిస్థితులు మార్చాలని దేవుడు ఆశిస్తూ ఈరోజు నీతో మాట్లాడాడు నాన్న. ఈరోజు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీకు కలిగిన ప్రతి ఒక్కటిని దీవించాలని ఆయన ఆశపడుతూ నీతో మాట్లాడాడు నాన్న. దైవజనుని నిలువ పెట్టుకుని కదులుతూ నీతో మాట్లాడాడు. ఈ రోజైనా ఆయనను ఆహ్వానిస్తావా? ఆయన సన్నిధిని కుటుంబంలోకి రావాలని కోరుకుంటావా? ఈరోజు నోరు తెరిచి నీ సన్నిధిని నా కుటుంబంలోనికి పంపయ్యా, నా జీవితంలోనికి పంపయ్యా. అయ్యా నీ సన్నిధి నా కుటుంబంలోకి రావాలి. నీ సన్నిధి ప్రభా నాకు కలిగిన వాటినన్నిటిని ఆశీర్వదించాలి. ఇన్ని రోజులు తెలియక ప్రభా నీ సన్నిధిని నా ఇంట్లోకి ఆహ్వానించలేదయ్యా. అయ్యా నైనా ప్రభా తెలియకనే నీ విలువ నాకు అర్థం కాలేదయ్యా. నీ సన్నిధి విలువ నాకు అర్థం కాలేదయ్యా. అయ్యా నైనా అందుకేనైనా ప్రభా నిన్ను త్రోసిపుచ్చానయ్యా. కానీ ఈ రోజు నాతో మాట్లాడవయ్యా. అవునయ్యా నీ సన్నిధి నా ఇంట్లోకి రావాలంటే నేను ప్రార్థించాలని, అయ్యా నీ వాక్యాన్ని నేను చదవాలని, నేను స్తుతించి ఆరాధించాలని నాతో మాట్లాడవయ్యా.
ఇన్ని రోజులు నేను ప్రార్థించలేకపోయాను. నా కుటుంబంలో ప్రార్థన లేదు, నా కుటుంబంలో వాక్యము లేదు, నా కుటుంబంలో స్తుతి ఆరాధన లేదయ్యా. అందుకనే నాయనా నీ సన్నిధిని అనుభవించలేకపోయాను. ఇన్ని రోజులు ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేశాను, వాక్యం అంటే నిర్లక్ష్యం చేశాను, స్తుతి ఆరాధన అంటే నిర్లక్ష్యం చేస్తూ వచ్చానయ్యా. నన్ను క్షమించయ్యా. అడుగుతారా? నోరు తెరిచి క్షమాపణ కోరుకుంటారా? నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. అయ్యా ఈ రోజు నుంచి నేను ప్రార్థిస్తానయ్యా. నా కుటుంబంలో నేను స్తుతించి ఆరాధిస్తామయ్యా. నేను ఒక్కదాన్ని కదయ్యా. నేను, నా భర్త, నా బిడ్డలు, నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు అందరం కలిసి కుటుంబ సమేతంగా నేను ఆరాధిస్తామయ్యా. నేను స్తుతిస్తామయ్యా, నిన్ను ప్రార్థిస్తామయ్యా, నీ వాక్యాన్ని ధ్యానిస్తామయ్యా. నీ సన్నిధి నా కుటుంబంలోనికి పంపయ్యా. ఓబేదేదోం ఇంటిలోనికి వెళ్ళినట్లుగా నా ఇంటిలో కూడా రాయా. నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే నాకు కొరతలు ఉండవయ్యా, నాకు ఇబ్బందులు ఉండవయ్యా, నాకు సమస్యలు ఉండవయ్యా, రోగాల బాధ ఉండదయ్యా, ఏ శాపం ఏలుబడి చేయదయ్యా, ఏ దురాత్మ ప్రభావం ఏలుబడి చేయదయ్యా, ఈ దరిద్రత కొట్టివేయబడుతుందయ్యా. నేను నమ్ముతున్నానయ్యా. ఓబేదేదోం ఇంటిలోనికి నువ్వు అడుగు పెట్టినప్పుడు అయ్యా నాయన దరిద్రత కొట్టివేయబడింది. ఓబేదేదోం ఇల్లు ఆశీర్వదించబడింది. ఓబేదేదోం కలిగిన ప్రతిదీ ఆశీర్వదించబడింది. ఆ ఆశీర్వాదం నాకు కావాలి, ఆ దీవెన నాకు కావాలి, ఆ ఆశీర్వాదం నా కుటుంబానికి కావాలి. నా కుటుంబంలోకి రాయని ఈరోజు ఎంతమంది ఆహ్వానిస్తున్నారు? ఇదిగో మీరు లేచి నిలబడితే, మీరు లేచి నిలబడినట్లయితే మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. లైవ్ లో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు కూడా ఓబేదేదోముకు వచ్చిన ఆశీర్వాదం నాకు కూడా కావాలయ్యా. ఓబేదేదోం ఇంట్లోకి వెళ్ళినట్లుగా నా ఇంట్లోకి రా, నా కుటుంబంలోకి రాని మీరు అడిగితే ఈరోజు ఆ దైవ సన్నిధి, ఓబేదేదోం ఇంటిలోనికి వెళ్ళిన దైవ సన్నిధి, ఆ మందసము మీ ఇంట్లోకి కూడా రాబోతుంది, మీ కుటుంబంలోకి రాబోతుంది. మీకు కలిగిన వాటిని ఆశీర్వదించబోతున్నాడు ఆయన. మీకు ప్రతి పరిస్థితి మార్చబడబోతుంది. మీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా కొట్టివేయబడబోతున్నాయి. దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క ఐశ్వర్యం, దేవుని యొక్క ఆరోగ్యం, దేవుని యొక్క సంపూర్ణత అన్నిట్లో కూడా రాబోతూ ఉన్నది. మీరు ప్రార్థన చేయగలిగితే, మీరు దేవుని ఆహ్వానించగలిగితే ఆయన ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఓబేదేదోం ఇంటిలోనికి వచ్చినట్లుగా నా ఇంటిలోకి రాయా, నా కుటుంబంలోకి రాయా, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నాకు కలిగిన వాటిని ఆశీర్వదించు అని మీరు అడిగినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నాడు. దేవుని సన్నిధి మీ కుటుంబంలోకి రాబోతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మీ కుటుంబంలోకి రాబోతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కలిగిన వాటిని ఆశీర్వదించబోతున్నది. మీ స్థితిగతులు మారబోతున్నాయి, మీ పరిస్థితులు మారబోతున్నాయి. ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. మీ దీన స్థితి సంపన్న స్థితిగా మారబోతుంది. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఉన్నతమైన కృప, ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన దీవెన మీ ఇంట్లోనికి రాబోతున్నది. ఎప్పుడు చూడని విధంగా దేవాది దేవుడు అంత రీతిగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఊహించని విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అనేక మంది ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఓబేదేదోమును చూసి అనేకులు ఆశ్చర్యపడుతున్న రీతిగా అటువంటి గొప్ప ఆశీర్వాదం మీ ఇంట్లోనికి రాబోతూ ఉన్నది, మీ కుటుంబానికి రాబోతున్నది, మీ వ్యాపారాలకు రాబోతూ ఉన్నాయి, మీ చేతి పనులకు రాబోతూ ఉన్నాయి. ఆత్మికంగా ఆశీర్వదించబడబోతున్నాయి. నీ సేవ చేసే వ్యక్తి అయితే నీ సేవ ఆశీర్వదించబడబోతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు.
జరుగుతున్నాయి. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈరోజు ఎంతమంది నీ వాక్యాన్ని అంగీకరించి ప్రభా నా తండ్రి ఈ రోజున వారి హృదయాల్లోనికి, వారి జీవితాల్లోనికి, వారి కుటుంబంలోనికి నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నారో ప్రభా, వారి కుటుంబాల్లోనికి మీరు వెళ్ళండి అయ్యా. అయ్యా నీ మందసము, నీ సన్నిధి వారి కుటుంబాల్లోనికి వెళ్ళను గాక. ఓబేదెదోము ఇల్లు ఇంటిలోనికి వచ్చినట్లుగా నా ఇంటిలోనికి రాయని, నన్ను ఆశీర్వదించు, నాకు కలిగిన వాటిని ఆశీర్వదించమని ఎంతమంది అడుగుతున్నారో ప్రభా, వారి కుటుంబాల్లోనికి నీ సన్నిధి కదులును గాక, నీ ఆశీర్వాదం వెళ్ళును గాక, నీ దీవెన వచ్చును గాక, వారికి కలిగిన ప్రతి ఒక్కటి ఆశీర్వదించబడును గాక. ఓబేదెదోము ఇంటికిని, ఆ ఇంటి వారికి కలిగిన వారికి ఎంత ఆయన కలిగి ఉన్న ప్రతి ఒక్కడికి ఏ రీతిగా ఆశీర్వాదం వచ్చిందో అటువంటి దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. వారి వ్యాపారాలు దీవించబడును గాక, వారి చేతి పనులు దీవించబడును గాక, ఉద్యోగాల్లో వారు ఆశీర్వదించబడును గాక. తండ్రి అప్పు బాధలు తొలగిపోవును గాక, ఆర్థిక సమృద్ధి రిలీజ్ అగును గాక. తండ్రి నాయన ప్రభు ప్రతి ఒక్కటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆత్మికమైన ఆశీర్వాదం కలుగును గాక. తండ్రి నాయన వారి దీన స్థితులు నైనా నువ్వు అన్ని సంపన్న స్థితిగా నువ్వు మార్చుదువుగాక. వారి అంగలార్పు నాట్యంగా మార్చబడునుగాక. అయ్యా నాయన వారి యొక్క ప్రభు నా తండ్రి కన్నీరు నాయన నాట్యంగా మార్చబడునుగాక, దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక. తండ్రి నాయన అప్పు నాయన ఇప్పటి వరకు తీసుకున్న వారు అప్పు ఇచ్చేవారుగా మార్చబడునుగాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. వారికి కలిగిన ప్రతి ఒక్కటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఎల్లవల్లి ఈ రోజున ఒక తీర్మానంలోకి వచ్చారు అయ్యా. ఇక నుంచి వారి కుటుంబాల్లో నిత్యము ప్రార్థన అయ్యా నాయన, స్తుతి, ఆరాధన, వాక్య ధ్యానం ప్రభు అయ్యా క్రమముగా జరుగునుగాక. వారి గృహాల్లో రక్షణ సునాద గీతాలు వినబడునుగాక. అయ్యా వారి నిత్యము స్తుతి నైవేద్యము వారి గృహంలోంచి వచ్చునుగాక. ప్రార్థన ధూప నైవేద్యములని పాద సన్నిధికి చేరునుగాక. నీ సన్నిధి ఎప్పుడు కూడా వారి కుటుంబాల్లో నిలుచునుగాక. అయ్యా నీ యొక్క అగ్ని వారి చుట్టూ ప్రాకారముగా వారి కుటుంబాలకు వేయబడునుగాక. నీ కాపుదల, నీ సంరక్షణ, నీ సమృద్ధి, నీ సంతోషం, నీ దీవెన వారి కుటుంబాలకు వచ్చునుగాక. తండ్రి నైనా వారిని సమృద్ధిగా, ప్రతి ఒక్కరిని సమృద్ధిగా ఆశీర్వదించినందుకు నీకు వందనాలు, స్తుతులు నాయన, స్తోత్రాలు. ఈ కుటుంబ ఆశీర్వాదపు ఆరాధనలో ఎంతమంది బిడ్డలు లైవ్ లో పాల్గొన్నారో, ఈ మందిరంలో పాల్గొన్నారో అయ్యా ప్రతి ఒక్కరికి నాయన నీ దీవెన ఆశీర్వాదాల సమృద్ధి, ఓబేదెదోముకు కలిగిన ఆశీర్వాదము అయ్యా ప్రతి ఒక్కరికి నువ్వు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థతారాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు ఖమ్మం మహాపట్టణంలో రామ్ లీలా ఫంక్షన్ హాల్ నందు బైపాస్ రోడ్ కల్వరీ టెంపుల్ ఎదురుగా ఈ ఆరాధన జరుగుతుంది. జూలై 9వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. అనేక ప్రాంతాల నుంచి, అనేక పరిసర ప్రాంతాల నుంచి, అనేక పట్టణాల నుంచి ఇప్పటికే ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు. చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. అలనాటి అపోస్తుల కాలములు పరిశుద్ధాత్ముడు జరిగించిన కార్యాలు మరలా జరిగిస్తున్నారు. పాల్గొనండి, ఆశీర్వదించబడండి. జూలై 9 ఉదయం 9 గంటలకు రామ్లీలా ఫంక్షన్ హాల్.